హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దుర్గా శ్రీను. ఫిష్ కర్రీ చేస్తున్నానండి నేను చాలా సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మసాలా ఇది ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అవి మొత్తం మిక్సీ పట్టి, అల్లం, ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మన చేపలు అయితే వేసేసుకుందాం. ప్రతిసారి ఇవి కట్ చేసా మసాలా లేకుండా తినబుద్ధి అవ్వట్లా. ఈసారి నేను ఇలా ట్రై చేద్దాం కాదు, చాలాసార్లు చేశాను. ఇప్పుడు చూడండి, ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మన ఫిష్ ఇందాకే ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్నాను. ఇది పులుసుకి చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం ఈ మధ్య కొద్దిగా వంటలు బాగానే చేస్తున్నాను, నేర్చుకున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ముందుగా పెట్టుకున్నవి అవి చేపలు వేసేద్దాం. ఇందులో ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఫిష్ చేసేటప్పుడు ఉప్పు కారం ముందుగా కలిపి పెట్టుకొని తర్వాత మనం వండుకుంటే అది మొత్తం ఇంకుతుంది అన్నమాట. చేపలకి చాలా బాగా టేస్ట్ వస్తాయి. చూసారా, నేను ఉప్పు కారం పట్టించుకున్న చేపలు మొత్తం ఆ మసాలా గ్రేవీలో వేసేసాను. ఇప్పుడు కాసేపు కొంచెం మగ్గనిద్దాం. పులుసు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఏంటండి అసలు వీడియోస్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. ఈ చిన్నపిల్లలు అవ్వడం వల్ల చాలా ఇబ్బంది. కొంచెం బాబు చాలా చిన్నవాడు కదా, కొంచెం పెద్దోడైతే అప్పుడు మనకి వీడియోస్ చేయడానికని ఏమైనా అవుతుంది. అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చిన్నపిల్లలతో అలానే ఉంటుంది కదా, ఎవరి ఫ్యామిలీలోనే ఉన్నదే. ప్లీజ్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇందాక వేసినవే సరిపోవు కదా ఉప్పు కారం, ఇంకో కొంచెం వేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. కల్లుప్పు వేస్తే టేస్ట్ ఉంటుందండి ఇలాంటి పులుసుల్లో. ఈ పొడి, ఆ పొడి, జీలకర్ర పొడి, ఆ పొడి, ఈ పొడి, మిరియాల పొడి ఇవన్నీ ఏం వేయవసరం లేదు. మనం నీట్గా వండుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది. అన్ని పొడులు చింతపండు పులుపు వేసేసుకుందాము. కాసేపు మూత పెట్టుకుందాం. వావ్, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన